Good afternoon, everyone. Respected Chief Minister, sir. The program conducted here, the first Amravati Summit of World Population Day, is wonderful, and we all are glad that this is being attended. I am Dr. Pravalika Tirmanisetti, gynecologist from Government Hospital, Vijayawada. I am Dr. Pravalika Tirmanisetti, gynecologist from Government Hospital, Vijayawada. As a young working woman, I have this question to ask the state government. Good afternoon, sir. Good afternoon, sir. Please, I am Dr. Pravalika Tirmanisetti, gynecologist working in the Government Hospital, Vijayawada. As a young working woman, I have this question to ask the government of Vijayawada. What are the states that are planning to help the young couple who want to plan pregnancy and have children but can't do because of financial crisis? తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా కొత్తగా పెళ్ళైన నూతన జంటలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఆర్థిక సమస్యల వల్ల పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. దీనికి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? ఓకే అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక ఇష్యూ. అది నేను పనిచేస్తాను, ఎట్లా పాలసీలు తీసుకురావాలి, కొత్తగా జనాభా నిర్వహణ పాలసీ తీసుకొస్తాం, అందులో ఈ సమస్య కూడా అడ్రస్ చేస్తాం. మీరు కూడా మీ సూచనలు ఇవ్వండి, నేను అవి కూడా తీసుకొచ్చి చేస్తాను డెఫినెట్గా. అంటే ఒకేసారి అన్ని పాలసీలు కూడా ఒక వ్యక్తికి చేస్తాం, కానీ చేసినప్పుడు అది సస్టైనబిలిటీ ఉండాలి, అది ఉపయోగపడాలి. డెఫినెట్గా మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకుంటా. ఎన్ని వీలైతే అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం డెఫినెట్గా అమ్మా. ఏమనుకోవద్దండమ్మా, టైం తక్కువ ఉంది, అందరూ వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఏదైనా ఉంటే రాసి ఇవ్వండి, లేకుంటే మీరు ఇటు రండి, ఫోటో తీసుకోవాలి. మీ ముగ్గురు మాత్రం, మీ ముగ్గురు రండి, ఇట్రా, నువ్వు కూడా వచ్చేసి. Thank you, sir. Thank you so much for the interaction. I invite Shri M.T. Krishna Babu Garu, Special Chief Secretary to Government, to propose vote of thanks. Thank you. We just heard our visionary leader, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, on the need for changing our focus from population control to population management and sustainability. Our Chief Minister always thinks ahead of time, comes up with policies which will be followed by others much later. Thank you, sir, for highlighting the importance of demographic management at a time when total fertility rate in Andhra Pradesh has declined to 1.5, which is well below replacement level of 2.1, where the population aging and labor shortages are emerging as significant challenges. We are all aware, if this trend continues without calibrated intervention, we may soon face shrinking workforce directly impacting economic productivity, rising elderly population projected to touch 23% of the state population by 2047, placing... బాబు ఒక్కసారి అమ్మాయి మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు కమల, మాది దివిసీమ కోడూరు అండి. నేను చాలా పేద కుటుంబం నుంచే వచ్చాను. మా నాన్నగారికి మాకేంటంటే తెలుగుదేశం అనే ఒక ముద్ర పడిపోయింది. పడిపోయేసరికి మా నాన్నగారు నేను డిఎస్సి ప్రిపేర్ అవుతుండగా పెరాలసిస్తో బాధపడుతున్నారు. 5 years బాధపడ్డారు. ఆ టైంలో నేను అనేదాన్ని, నాన్న నేను జాబ్ వచ్చి ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటాను అనేదాన్ని. ఎందుకంటే ఫాదర్ డాటర్కి ఉన్న ఎఫెక్షన్ అలా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ నా జాబ్ రావడమే మా నాన్నగారు చనిపోయారు. ఆ టైంలో మేము ఇంకా అప్పటికి నా శాలరీ ఏం పడలేదండి. ఆ టైంలో అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డోక్రాలో వచ్చే డబ్బులు కూడా మాకేదైతే తెలుగుదేశం అనే ఒక బ్రాండ్ ఉందో మా ఇంటికి అలా పడిపోయింది, అది కూడా రాకుండా చేసేసారు. అప్పుడు మా అమ్మ పడిన కష్టం వర్ణాతీతం అండి. ఆ తర్వాత మా తమ్ముడు సివిల్ ఇంజనీర్ చేశాడు. మేమంతా కూడా కష్టపడి గవర్నమెంట్, నేనంతా స్టడీస్, మా తమ్ముడు నేనంతా కూడా గవర్నమెంట్ స్టడీస్. మా తమ్ముడు ఇక్కడ విఎస్ సిద్ధార్థలో ర్యాంక్ వచ్చి సివిల్ ఇంజనీర్ చేసినప్పటికీ మా నాన్నగారిని కాపాడుకోవాలని చెప్పి
సర్వేరుగా 1 అటెంప్ట్లోనే తనకు మంచి ర్యాంక్ వస్తే దగ్గరలో కోడూరు మందపాకల్లోనే వచ్చిందండి. అప్పుడు కూడా మమ్మల్ని ఒక తెలుగుదేశం బ్రాండ్ అని వేసేసి వాడి పేరు తీసేశారండి. మందపాకలు వచ్చింది, కానీ మేము తెలుగుదేశం పార్టీ అని ఒక ముద్ర వల్ల వాడి జాబ్ కూడా తీసేయాలని చూసి ఒక 6 months చాలా బాధ పెట్టారు. ఆ తర్వాత ఎలాగోలాగో వాడి ర్యాంక్ రావడము, ఆడి టెస్ట్లన్నీ పాస్ అవ్వడం వల్ల తనకి వచ్చింది. ఆ తర్వాత కూడా ఇలా మేము చాలా ఫేస్ చేసామండి. మా మీద ఒక ముద్ర అనమాట, మా ఇంటికి కోడూరు దివిసీమస్ అలా అనమాట. అలాగే నాకు 3 పిల్లలు, ప్రజెంట్ 8th month మా బేబీకి. నేను ఎందువల్ల ఇంత ఎమోషనల్ అవుతున్నానంటే, ఒక 3 ఆడపిల్లలు అనేసరికి సమాజంలో కానీ ఇంట్లో కానీ పనిచేసే చోట కానీ చాలా ఒక చులకన భావం, లేదంటే ఏదైనా జాలి ఏదో అనొచ్చు. నీకు ఎంతమంది పిల్లలమ్మా అనగానే 3 ఆడపిల్లలు అనేసరికి నా వైపు ఏదోలంగా చూడడం ఒక క్వశ్చన్ మార్క్. కానీ నా భర్త నేను అసలు మేమేం అనుకోవట్లేదు. ఆ 3 పిల్లల్ని కూడా సమాజానికి లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టినట్టు చేయాలని మేము చాలా ప్రయత్నిస్తున్నామండి. ఇంట్లో ఓకే మగపిల్లాడు కావాలని కోరికతోనే ఉంచుకున్నాం, కానీ మగపిల్లాడు పుట్ల, కానీ మేము దాన్ని తీసుకున్నాం. ఈ 3 ఆడపిల్లల్ని ఒక స్ట్రాంగ్గా మేము తయారు చేయాలని. కానీ మాకున్న సపోర్ట్స్ కానీ మాకున్న వనరులు కానీ మాకు సపోర్ట్ చేయకపోయినప్పటికీ మేము ధైర్యంతో ఉన్నామండి. సమాజం నుంచి ఎన్నిటువంటి వచ్చినా సరే మేము తట్టుకుంటున్నాము. అలాగే మన సమాజ హితులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు అందరికీ సభాముఖంగా చెప్తున్నాను, మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మేమంతా తెలుగుదేశం అయ్యేసరికి మా పాపని ఎలా చెప్తామంటే, టీవీలో వస్తే చంద్రబాబు తాత వస్తున్నారు అమ్మంటే మా 2వ పాప. నిజంగా అండి, ఇది నేను అబద్ధం కాదు చెప్పేది, ఏదో సార్ ముందు చెప్దామని కాదు. చంద్ర తాత వచ్చారు అంటుందండి. నిజం సార్, ఇది నిజంగా నేను చెప్తున్నాను. ఆ విధంగా ఈరోజు నేను మాట్లాడడానికి కూడా అదే, ఇలా ఫ్యామిలీ మెంబర్గా మేము ట్రీట్ చేస్తామండి. అందువలన సార్తో నేను మాట్లాడాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.